విజయవాడ ఫామ్ హౌస్కు అనుమతులే లేవు, అయినా ఇంటి నెంబర్ కేటాయింపు, పన్ను వసూళ్లు, 111 జీవో నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నిర్మాణం. రెండో రోజు కొనసాగిన రెవెన్యూ అధికారుల సర్వే. ఫిరంగి కాలువలో బఫర్ జోన్లో ఆక్రమణలపైన ఆరా. 1-2 రోజుల్లో మరోసారి పరిశీలించే ఛాన్స్. పూర్తి వివరాలతో త్వరలోనే కలెక్టర్కు నివేదిక. అసలు ఇది కేటీఆర్దా కాదా అన్న విషయంలో కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది 100% కేటీఆర్ ఫామ్ హౌస్, ఇది దాంట్లో డౌట్ లేదు. యాక్చువల్గా ఈ ల్యాండ్ అంతా కూడా సత్యం రామలింగరాజుకు సంబంధించిన భూమి. ఎవరైనా సత్యం రామలింగరాజు సత్యం కుంభకోణంలో దాదాపు 7,000 కోట్ల ఏమో పెద్ద స్కామ్ ఇది. దేశాన్నే కుదిపేసిన స్కామ్ ఇది. ఈ సత్యం రామలింగరాజుకు చెందిన కంపెనీనే శతభిష ఆగ్రో అని ఒక కంపెనీ ఉన్నది. శతభిష, ఈ శతభిష పేరుతోటే ఈ ఫామ్ హౌస్ ఉన్నది. శతభిష ఇప్పటికీ ఈ క్షణానికి కూడా రెవెన్యూ రికార్డ్స్లో, గ్రామ రెవెన్యూ రికార్డ్స్లో, నేను ఇన్నయ్య గారు నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు గ్రామ సెక్రటరీ కూడా చెప్పిండు. ఆయన కూడా చెప్పింది ఏంటంటే ఇది రెవెన్యూ రికార్డ్స్లో, గ్రామ రికార్డ్స్లో ఫామ్ హౌస్కి సంబంధించిన నిర్మాణం ఏదైతే ఉందో ఈ శతభిష పేరుతోనే ఉంది. దీనికి 1,640 రూపాయల ఇంటి పన్ను కూడా వాళ్ళు కడుతున్నారు ఎవ్రీ ఇయర్. 1,640 రూపాయలు. అది ఎవరి పేరుతో? శతభిష పేరుతో. ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి కేటీఆర్కి ఏం సంబంధం అనొచ్చు. ఈ సత్యం రామలింగరాజు జైల్లో ఉన్నప్పుడే 2015లోనే ఈ ఫామ్ హౌస్ కట్టడానికి రెడీ చేసిరు. అంటే స్లాబ్, పిల్లర్లు, స్లాబ్ ఇట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు, ఈయన కంపెనీ ఇది. ఎవడన్నా జైల్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్స్ జరుగుతాయా మీన్స్ అసలు ఆ దిశగా విలాసవంతమైన ఫామ్ హౌస్లు కట్టుకోవాలని వాడని అనుకుంటాడా? అయితే అప్పటికే ఆ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది, జప్తు చేసింది. ఎప్పుడైతే సత్యం రామలింగరాజు బయటకు వస్తాడో, సత్యం రామలింగరాజు బయటకు వచ్చిన వెంటనే ఈ ఐటీ ఆధీనంలో ఉన్న ఈ భూములన్నీ బయటకు వచ్చేస్తాయి, రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో దీంతో ఇక వీళ్ళంతా ఎంటర్ అవుతారు. ఈ శతభిష నుంచి D&U అని ఒక కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఈ D&U అంటే దండు రాజేష్ కుమార్ అని ఒక రకంగా కేటీఆర్ బినామీ. ఈ జన్వాడ ఏరియాలో దగ్గర చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు ఒక 100 ఎకరాలు ఉందట ఆయనకు. ఈ దండు రాజేష్ కుమార్ కొనుగోలు చేయడం, అప్పటికే 2019 3-4 ఏళ్లలో మంచి ఫామ్ హౌస్ తయారు కావడం, స్విమ్మింగ్ పూలు విలాసవంతంగా ఉండడానికి. అండ్ దానికి రోడ్ లేదు. దానికి రోడ్ లేకపోతే అది 313 సర్వే నెంబర్. ఆ 313 సర్వే నెంబరు శైలిమ ఎవరైతే కేటీఆర్ భార్య ఉన్నదో, కేటీఆర్ భార్య అని పేరేదో వెంకట సూర్య కిరణ్ అని ఒక ఆయన చేత 313 సర్వే నెంబర్ ఆ భూమి ఈయన కొనుగోలు చేస్తాడు. ఈయన కొనుగోలు చేసి ఈ ఫామ్ హౌస్కి ఇచ్చేస్తాడు రోడ్డు కోసం. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఉన్న రోడ్డు అంతా ఈ 313 సర్వే నెంబర్. ఇది కిరణ్. ఈ కిరణ్ ఎవరంటే శైలిమ, ఈయన ఇద్దరు కలిసి బిజినెస్ పార్ట్నర్స్, కేటీఆర్ భార్య ఈయన. అండ్ అవతల ఇంకొక 3 ఎకరాలు ఉంటుంది, 301 సర్వే నెంబర్ ఐ థింక్. ఆ శైలిమ భూమిలోకి వెళ్ళడానికి ఎంట్రీ కూడా ఈ మెయిన్ ఒకటే గేటు. ఇది కేటీఆర్ది కాకపోతే ఎవరిది? ఇది ఈ దండు రాజేష్ కుమార్ తర్వాత వీళ్ళకి ప్రదీప్ రెడ్డి అనేటోడు ఎంటర్ అవుతాడు. ఈ ప్రదీప్ రెడ్డి ఎంటర్ అవుతాడు. ప్రదీప్ రెడ్డికి ఆ భూమిని అమ్మేస్తారనమాట, చేతులు మారుతుంది మళ్ళీ. కానీ అక్కడ నిర్మాణం ఉన్న ఏదైతే ఫామ్ హౌస్ నిర్మాణం ఉందో అది స్టిల్ ఈనాటికి రెవెన్యూ రికార్డ్స్లో శతభిష పేరుతోటే ఉన్నది. ఇది అసలు విషయం. ఇప్పుడు ఆనాడు రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగిరేస్తాయని జైలుకి పంపించినప్పుడు కూడా ఈ ప్రదీప్ రెడ్డి పిటిషన్ వేసింది ఇది నాది అని. తప్పు. కోర్టును కూడా తప్పుదో పట్టించారు ఒక రకంగా చెప్పాలంటే. అది శతభిష పేరుతోటే ఉన్నది ఈనాటికి కూడా. శతభిష సత్యం రామలింగరాజు కంపెనీ. ఆ భూములు ఆయన రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చేసిరు. రిలీజ్ చేయగానే కేటీఆర్ మనుషులు ఎంటర్ ఆ భూములు కొనుగోలు చేశారు. ఎందుకు? ఆ ఫామ్ హౌస్ కోసం. నాకు సంబంధం లేదంటే ఎవరు నమ్మేది? ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మళ్ళీ లీజుకు తీసుకున్నాడు. మరి నువ్వు లీజుకు తీసుకున్న విషయం నువ్వు నీ అఫిడవిట్లో ఎందుకు పెట్టలే? ఎలక్షన్ అఫిడవిట్లో ప్రతిదీ చెప్పాలి కదా. లీజుకు తీసుకున్నా, ఇంకోటి తీసుకున్నా, లీజు కంటే డాక్యుమెంట్తోనే తీసుకుంటారు కదా, దానికి కూడా కొంత అమౌంట్ పే చేస్తారు కదా. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించి దానికి అనుమతులు లేవన్నది 100% వాస్తవం. అక్కడున్న బుల్కనూరు నాలాని మొత్తం కబ్జా చేసేసిండు.
ఎఫ్టీఎల్లో సుందరీకరణ, హైడ్రా కమిషనర్ విస్మయం. రామ్నగర్లో నాలా ఆక్రమణలు, మీర్పేటలో చెరువుల పరిశీలన, రికార్డుల ప్రకారం చర్యలు చేపట్టాలని రంగనాథ్ ఆదేశాలు. పోయిన గవర్నమెంట్లో చేసింది ఏంటంటే కబ్జాలు చేయగా మిగిలి ఉన్న ప్రాంతాన్ని ఒక బండ్లాగా ఏర్పాటు చేసి సుందరీకరణని పనులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కబ్జా అయిపోయిందంతా లీగల్ అయిపోద్ది కదా. సో దాని ఆ కబ్జా అయిన ముందు ప్రాంతం నుంచి ఇట్లా ఫెన్సింగ్ వచ్చేస్తుంది. దానికి 4 లైట్లు పెట్టి చిన్న కాంక్రీట్తో అట్లా ఇట్లా షో పుటప్ చేస్తే అది దాని దగ్గర 4 మనుషులు తిరిగినా అది అయిపోతుంది. చుట్టూ ఉన్న కబ్జా చేసిన లీగల్ అయిపోతారు.